రైతులు కూటమి ప్రభుత్వ పాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క యూరియాకి సంబంధించినటువంటి కొరత, మరో ప్రక్క పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎడగారు మే జూన్ నెలల్లో ప్రారంభించి సెప్టెంబర్ నెలకల్లా పూర్తి చేసి మొత్తం పంట అంతా ఊడ్చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంతాలని ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక 1000 పదులైతే 13,000 రూపాయలు, కేఎన్ఎం రేట్ అయితే 15,000 రూపాయలకి తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. నా పక్కన ఉన్నటువంటి రైతు, యువ రైతు పిల్లవాడు చెప్తున్నాడు, కౌలుకి తీసుకుంటే దానిలో వచ్చినటువంటి ఆదాయము ఈరోజు కౌలు ఇవ్వగా ఏమీ మిగిలేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలని, ధాన్యమంతా మొత్తం పూర్తయిన తర్వాత, కోతలన్నీ పూర్తయి ధాన్యాన్ని పాపం రైతులు తక్కువ రేటుకు అమ్ముకున్న తర్వాత ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఈరోజు మిల్లర్లకు సంబంధించి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కున్న తర్వాత, రైతుల పాపం తక్కువ రేటుకి అమ్మిన తర్వాత రైతులు నష్టపోయిన తర్వాత ఈరోజు మీరు ఇచ్చేటువంటి దానిలో జరగబోయేటువంటి కార్యక్రమం ఏమిటంటే, వ్యాపారస్తులు, మిల్లర్లు రైతుల పాస్బుక్లను ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 19,970 రూపాయలు లెక్కన ఈరోజు పుట్టికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అంటే దాదాపుగా రైతు నష్టపోయాడు. పుట్టి మీద 5,000 రూపాయలు వ్యాపారస్తుడు, 5,000 నుంచి 7,000 రూపాయలు వ్యాపారస్తులు లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే యూరియా కొరత, విత్తనాల కొరత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం, వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 54 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇస్తే ఈరోజు 47 లక్షల కుటుంబాలకు ఇచ్చి, ఆ 47 లక్షల కుటుంబాలకు కూడా రాక ఈరోజు వాళ్ళంతా సచివాలయాల చుట్టూ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులకు సంబంధించి ఈరోజు కంటికి కడుపు ఎర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని పంటలకు సంబంధించి పత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, టమాటా దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడేటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే రైతులకు సంబంధించినటువంటి కోతలు పూర్తయ్యాయి. ఎక్కడ దాదాపుగా 100% ఈరోజు కోతలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసేలేదు, ప్రకటన మాత్రమే వచ్చింది. ఈరోజు ఒక పక్క వర్షాలు ఉన్నాయి, ఒక పక్క వర్షాలను చూసి రైతులు తక్కువకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులను దోచుకుంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియాకి సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇళ్ల ముంగిడికి ఇచ్చాం, అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రైతు భరోసా ఇచ్చాం. ధాన్యానికి సంబంధించి ఈరోజు ఇక్కడ రైతులు నా సమక్షంలో మాట్లాడుతున్నారు. గతంలో ఇదే సమయంలో 24,000 నుంచి 25,000 రూపాయలు పుట్టేమిందంటే దాదాపుగా 20% అధిక రేటుకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకి రైతులు అమ్ముకోగలిగారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. దాదాపుగా ఈరోజు 20 నుంచి 25% రైతులు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఎవరైతే రైతులు నష్టపోయారో, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మీరు ఏర్పాటు చేయలేదో ఆ రైతులకు సంబంధించి ఎకరాకి కనీసం 5,000 రూపాయలైనా సరే మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంటకు సంబంధించి రైతులు ఇన్ని ఎకరాలు వేశారు, మీ దగ్గర ఈ క్రాప్ ఉంది, ఈ క్రాప్ ప్రకారం దాదాపుగా 4 పుట్లు అంటే ఒక ఎకరాకి 20,000 రూపాయలు. ఈరోజు దాదాపుగా రైతు గతంతో పోలిస్తే 25,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోయాడు. కాబట్టి రైతులకు సంబంధించి మీరు ఆదుకోవాలని అనుకుంటే రైతులు నష్టపోయారు. కాబట్టి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చైనా సరే ఎకరాకి 20,000 రూపాయల చొప్పున రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప రైతులు పంటంతా ఊడ్చేసిన తర్వాత, అమ్ముకున్న తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను మోసగించేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది.